खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वती साक्षिभूतं भावातीतं निर्गुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. సున్నారాగా ఉండేవాడు, అందుకే పూర్ణుడు అన్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్చతి అంటున్నా అంటే సున్నలాగా ఉంటాడు పరమాత్మ అన్నారు. ఆ సున్న వ్యాప్తం ఏన చర అచర, చరాచరాల్లో కూడా వ్యాపించి ఉందిట ఆ సున్న. ఆ సున్న లాంటిది ఏం చేసింది అంటే చరంలో అచరంలో కూడా వ్యాపించి ఉంది. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చర వస్తువులో ఉంది, అచర వస్తువులో ఉంది. అంటే కదిలే వాటిలో ఉంది, కదలని వాటిలో కూడా ఉంది ఆ పదార్థం. ఇప్పుడు కదిలే వాటిల్లో ఉన్న పదార్థం ఏది, కదలని వాటిల్లో ఉన్న పదార్థం ఏది అని మనం ఆలోచించాలి కదా. కదిలే వాళ్ళు ఎవరు, కదలని వాళ్ళు ఎవరు అని మళ్ళీ అది కూడా ప్రశ్న. కదిలే వాళ్ళు ఎవరు అంటే మనం అందరం అంటే జరాయుజ, శ్వేతజ, అండజ, ఉద్భిజ, ఈ 4 కదిలేవి. చీమ కదులుతుంది, దోమ కదులుతుంది, గుడి కదులుతుంది, సింహం కదులుతుంది, కుక్క కదులుతుంది, నక్క కదులుతుంది కదా. మనం కూడా కదులుతాం. వాటికి మనకి ఏమీ తేడా లేదు. ఎవరికెవరికి, మిగిలిన జంతువులన్నిటికీ మనకి తేడా లేదు. జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ. జరాయుజ, స్వేదజ, అండజాల వరకు మనకు తెలుసు. అంటే గుడ్డు నుంచి గుడ్డిని, పిల్ల, పక్షి పిల్ల అవి కూడా కదులుతాయి కదా. ఉద్భిజ్యాలు కదలడం మనం చూడలేము. ఉద్భిజ్యం అంటే చెట్లు చామలు అవి కదలవు కదా అని మీరు అంటారు. చెట్టు ఒక చోటే ఉంటుంది అని అనుకుంటున్నాం మనం. చెట్టు ఒక చోట ఉండదు. దానికి కావాల్సిన ఆహారం తెచ్చుకోవడానికి దాని వేళ్ళు పంపించి అది కదులుతుంది. చెట్టు చూడండి, ఇక్కడ చెట్టు ఉంటుంది, దాని వేలు అక్కడెక్కడికో ఉంటుంది. పోయి ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఆహారం తెచ్చుకుంటుంది. మరి అది కదులుతున్నట్లే కదా. జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలనేటువంటి 4 కదిలేటువంటి పరమాత్మ ఉన్నాడు. ఏ రూపంగా ఉంటాడు? కదిలే పరమాత్మ ఎలా ఉంటాడు? మధ్యాహ్నం క్లాస్ చెప్తున్నాం కదా, ఎట్లుంటాడు? చిత్తుగా ఉంటాడు. కదిలేవాడు. వాడు అందులో ఉండి ఎక్కడెక్కడికో పోయి అవన్నీ చేస్తున్నాడు. వీడు ఇందులో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నీ జ్ఞానం కదా, ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది. ఎలా ఆలోచిస్తుంది? డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఏం చేస్తే నాకు డబ్బు వస్తుంది అంటే వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధనాన్ని తెస్తున్నాడు. ఆలోచన తెస్తున్నాడు. ఆలోచన వ్యాపారం చేస్తానంటాడు. డబ్బు సంపాదించడం కోసం అలా సంపాదిస్తాడు. అంటే ఆ చైతన్య శక్తి, ఆ చిత్ అనేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం అంతటా వ్యాపించి, అందుకే వాడిని విష్ణు అన్నారు. వ్యాపించి వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. మరి వాడు బ్రహ్మగా ఎప్పుడు అవుతున్నాడు? నేను వెళ్ళాలి అని సంకల్పం ఎప్పుడు చేశాడో అప్పుడు వాడు బ్రహ్మ అవుతున్నాడు.
ఒక విత్తనంలో నుంచి నేను మొక్కగా కావాలి అనుకుని బయటికి వస్తుందే, ఆ క్షణం బయటికి వచ్చాక రాకముందు ఆ చిన్న మొలక, అది మీకు ఎట్లా చెప్పాలంటే, వేరుశనగకాయలు మనం చూసాం కదా, వేరుశనగ పప్పు 2 పప్పు బద్దలు తీసేసిన తర్వాత దాంట్లో మధ్యలో ఎంత ఉంటుంది, అది లేకపోతే వేరుశనగ మొక్క మొలవదు. అప్పుడుగా ఉన్నప్పుడు అది బ్రహ్మ. ఇదేమిటండి మాకు చతుర్ముఖ బ్రహ్మ కదా మాకు చెప్పారు, బ్రహ్మదేవుడికి కమలంలో నుంచి పుట్టాలి, వాడికి 4 చేతులు ఉండాలి, వీళ్ళుగా బ్రహ్మదేవుడు 4 ముఖాలు కదా, 4 చేతులు 4 ముఖాలు అంటే ఇదంతా మీకు నిఘంటువు చెప్పిన అర్థం, నిరుక్తం చెప్పే అర్థాలు అవి కావు. అందుకని అది వేరేదని చెప్తున్నాను. ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా ఏ మొక్కైనా వచ్చేటప్పుడు ఇలా వచ్చి ఇలా వచ్చుకుంటుంది. చూడండి, ఏ మొక్కైనా చూడండి, మొట్టమొదటి భూమిలో నుంచి ఒక వేరు వస్తుంది. మనం గోంగూర కాడకి చెప్పుకున్నాం, అవే ఇప్పుడు మళ్ళీ చెప్పేది, కానీ ఇంకో అర్థంలో చెప్తాం. అది వచ్చిన తేడా, అవే వస్తాయి. అందులో నుంచి ఆ ఒక వేరు లాంటిది బయటకు వస్తుంది, అది భూమిలోకి వెళ్ళిపోతుంది, ఇది పైకి వస్తుంది. ఎప్పుడైనా మొక్కని గమనించండి, అట్లా వచ్చినప్పుడు ఇట్లా 2 ఆకులు వస్తాయి. ఇది బ్రహ్మదేవుడు నిరుక్తం చెప్పినటువంటి బ్రహ్మగారు. ఇది ఇప్పుడు ఇలా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఇది తామర కమలం అనుకోండి, దీంట్లో నుంచి ఇక్కడ బ్రహ్మగారు పుట్టారు. మొక్క ఎక్కడ వస్తుంది, బాటిని వాళ్ళు చెప్పండి, మొక్క ఎక్కడ వస్తుందమ్మా? ఈ 2 పప్పు బద్దల నుంచి రాదు, ఈ మధ్యలో నుంచి వస్తుంది. చూడండి, ఈ మధ్యలో నుంచి వచ్చాక దీనికి ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఆకు. గమనించండి, ఒక మొక్క వస్తే అంటే ప్రకృతి అంతా పరమాత్మే కదమ్మా, దాంట్లో నుంచి ఇచ్ఛాశక్తి బయలుదేరి మొక్క కావాలి అనుకుంది. ఆ తర్వాత దాన్ని నీళ్ళల్లో నానబెట్టారు, భూమిలో పెట్టారు, మొక్క వచ్చింది. ఈ మొక్కకి ఈ 2 ఆకులు వచ్చినాయి. ఆ 2 ఆకులు నిజంగా ఆకులు కావాలి, ఆ పునాది, అది తామర పువ్వు. ఈ పువ్వులో ఈ బ్రహ్మ ఉన్నాడు. ఈ వచ్చినటువంటి వాడికి ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఆకు వస్తుంది, లేదంటే ఇట్లాగే 2 ఆకులు వస్తాయి. ఆకు పత్ర విన్యాసాల్లో రకరకాలు ఉంటాయి. ఎందుకు అట్లా వస్తుందంటే, ఇది రాకుండా ఇటువైపే ఆకు వచ్చిందనుకోండి, ఇక్కడ ఆకు రాకుండా ఈ చెట్టు పడిపోతుంది. ఈ చెట్టుని స్థితిలో ఉంచడం కోసమని అమ్మవారు ఏం చేసిందంటే, ఇటువైపు ఒక ఆకుని, ఇటువైపు ఒక ఆకుని, ప్రకృతిని గమనించండి, వేదాంతం అంతా మీకు అర్థమైపోతుంది. అయితే గమనించి తెలియదు అంటున్నాను, అది కళ్ళద్దాం పెట్టుకున్నారు ఏంటంటే, ఇట్లా గమనించండి. వీడు స్థితికర్త. ఇప్పుడు బ్రహ్మగారు ఎక్కడున్నారు, స్థితిగాడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడా, ఇంకెక్కడికైనా పోయినాడా? ఈ 2 ఆకులు వచ్చినాయి అంటే ఆ 2 ఆకులు ఈ కాడను బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇవి వచ్చిన తర్వాత ఇది క్రమంగా ఏదంతా స్థితే. ఏదంతా స్థితి? ఈ కాండం రావడము, దానికి 2 ఆకులు రావడము, దాని తర్వాత మొక్కలు రావడము, ఆ తర్వాత పువ్వులు రావడము, పిందెలు రావడము, కాయలు రావడము, అంతవరకు స్థితి. బ్రహ్మగారి చోటు కంటే స్థితిగారి చోటు చాలా పెద్దది. ఆ కాయలు కాసినవి పండిపోతాయి కదా, చెట్టు నుంచి పండిన తర్వాత చెట్టే పడేస్తుంది. దానికి అర్థమే ఉందో తెలిసిన, ప్రకృతిలో పుట్టించినటువంటి అమ్మవారు తానే లయం చేస్తుంది. ఏ చెట్టుకైనా మనం కొయ్యకపోయినా సరే, పువ్వు కానీ కాయ కానీ చెట్టుకు అలాగే ఉండదు. గమనించారా? చెట్టుకి అట్లాగే ఉండదు. మనము పోసిన
కొయ్యకపోయినా దానిదై అది ఊడిపోతుంది. ఎప్పుడు ఊడిపోతుంది? పూర్వారుకమివ బంధనాత్ ఉద్యోగీయమామృతాత్. పూర్వారుకమివ దోస పండులాగా, పూర్వారుకం అంటే దోసపండు, దోసపండులాగా. దోసకాయలు మన పల్లెల్లో చిన్న చిన్న చేలల్లో నేల మీద పాకుతూ పెడతాయి. దానికి దోసకాయ కాస్తుంది. కాయ పచ్చిగా ఉన్నంతసేపు తొడిమైన అంటి పెట్టుకుని ఉంటుంది, అస్సలు వదలదు. ఎందుకు వదలదు అంటే ఆహారం దాని నుంచే రావాలి దీనికి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ తయారైనప్పుడు తను బాగా తయారైపోతుంది. నాకు కావాల్సినటువంటి ఆహారం నాకు అంటే సఫిషియెంట్గా నాకు ఉంది, నా గింజ వేసుకుని నేను మళ్ళీ ఒక మొక్కను పొడిగించుకోగలను అని అనుకున్నప్పుడు ఆ తొడిమె నుంచి ఇంకా దాని అవసరం లేదు, ఇది ఊడిపోతుంది. ఎప్పుడైతే పూర్తిగా తయారవుతుందో అప్పుడు ఊడిపోతుంది. మనం కూడా ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెడతాము అంటే పూర్తిగా మన కర్మఫలాలు అయిపోయాయి. కర్మఫలం అంటే ఇక్కడ అనుభవించడానికి తెచ్చుకున్నది. ఆ చెట్టు ఆ కాయ పూర్తి కావడానికి ఏమేమైతే తీసుకోవాలో అంతవరకు ఉంచుకుంది, తర్వాత వదిలేసింది. ఆ వదిలేసిన పీరియడ్ లయకాలం. ఇప్పుడు బ్రహ్మగారు కొంచెంసేపు ఉన్నారు, విష్ణువు గారు చాలాసేపు ఉన్నారు, లయకారుడైన శివుడు, ముగ్గురు కూడా మూల ప్రకృతి యొక్క సంతానమేనా. అందుకే ఈమె ఏమన్నారు అంటే అమ్మల కన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎవరా పెద్దమ్మ చెప్పండి? చైతన్య శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 రూపాల్లో ఇచ్ఛాశక్తి అన్నప్పుడు బ్రహ్మగాను, జ్ఞానశక్తి అన్నప్పుడు విష్ణువు గాను, క్రియాశక్తి అన్నప్పుడు శివుడు గాను ఆమె పనిచేస్తోంది. ఆమె అమ్మవారు. మనం ఏమనుకుంటామంటే విష్ణువుకి ఒక ఆకారం ఇచ్చాం, శివుడికి ఇంకో ఆకారం ఇచ్చాం. ఎందుకంటే ఇది మనకు తెలియదు కదా. వ్యాప్తం ఏన చర అచర. ఈ జీవరాశులన్నీ చరములు. అచరములు ఉన్నాయి కొన్ని, అవి కదలవు. అవన్నీ గోడలు, పర్వతాలు, భూమి, ఇవన్నీ కూడా కదలకు. భూమి కూడా కదులుతుంది. కదలకుండా మీకు ఏమైనా ఉన్నాయి అంటే అందులో కూడా నేనున్నాననే చెప్తున్నాడు పరమాత్మ. అందులో నేను ఎలా ఉన్నాను? సప్తచిత్తులుగా అన్ని చోట్ల ఉండాల్సిందేమ్మా. ఉండకుండా అది లేకుండా ఉండే పదార్థమే లేదు. అది వ్యాప్తం, వ్యాపించి ఉంది. సత్తు చిత్తు అనే 2 పదార్థాలు ఉన్నాయట. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక పూర్ణం ఉంది, ఆ పూర్ణంలో ఈ భాగం సత్తు, ఈ భాగం చిత్తు అట్టగా. ఒక పూర్ణంలో ఈ భాగం సత్తు, ఈ భాగం చిత్తు. అంటే సత్తు చిత్తు మీద ఆధారపడింది, చిత్తు సత్తు మీద ఆధారపడింది. అందుకని వీళ్ళిద్దరు, ఇదే అర్ధనారీశ్వర తత్వం. ఇట్లా ఉంటే సున్నాని ఆఫ్ చేస్తే ఇది కేవలం సత్తే ఉంటుంది, ఇది కేవలం చిత్తే ఉంటుంది. అట్లా కాదు. అర్ధనారీశ్వర తత్వంలో సత్తు ఎంత మేర ఉందో చిత్తు అంత మేర ఉంది. అప్పుడు సత్తు పూర్ణమే, చిత్తు పూర్ణమే. అర్థమైందా? ఇట్లా సున్నా పెట్టి ఇక్కడ చేస్తే ఇది అపూర్ణం, ఇది కూడా అపూర్ణం కదా. ఇవి ఈ ఇద్దరికి కనెక్షన్ పోతుంది ఈ మధ్యగీతతో. అట్లా కాదు పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు సున్నలాగా ఉన్నాడు. ఒక భాగం సత్తు, ఒక భాగం చిత్తు. అంటే దాన్ని వదిలిపెడితే ఇది ఉండలేదు, దీన్ని వదిలిపెడితే అది ఉండలేదు. సరేనండి, మీరేదో చూసినట్టుగా మాట్లాడారు.
మాట్లాడుతున్నారు. నేను చూడాలంటే చూసేవాడు ఇక్కడ ఉండాలి, చూడబడే పదార్థం ఇక్కడ ఉండాలి. ఈ సున్నాని మీరు ఇక్కడి నుంచి చూసారా? ఇక్కడి నుంచి చూడాలంటే ఈ సున్నాకి మీకు మధ్య ఎంత దూరం ఉంది? మీరు ఈ స్టార్టింగ్ పాయింట్ అయితే ఎండింగ్ పాయింట్ కదా అది. అప్పుడు మీరు ద్రష్ట అవుతారు, ఇది దృశ్యం అవుతుంది. మీరు అడుగుతున్నారు నన్ను, నేను చెప్పిన ప్రశ్న అర్థం అవుతుందా? నేను చూసినట్టుగా చెప్తున్నా. మేము ఒక పూర్ణం ఉంది, అది ఇలా హాఫ్ కాలేదు, ఇలా హాఫ్ అయింది అని చెప్తున్నాను. అంటే రూపాయి బిళ్ళకి ఒకవైపు బొమ్మ, ఒకవైపు గొలుసు, అట్లా ఉంది పరమాత్మ అని చెప్పాను. మీరు చూసారా అని అడిగారు నన్ను. నేను చూశాను అని చెప్పాను అనుకో, నేను ద్రష్టనవ్వాలి. ద్రష్ట ఎప్పుడు ద్రష్ట దీనికంటే భిన్నంగా ఉండాలి. ఆ దృశ్యం నాకంటే భిన్నంగా ఉండాలి. మేము ఇద్దరు ఉన్నామంటే మా ఇద్దరి మధ్య దూరం ఎంత అని మీరు ప్రశ్న అడుగుతారు నన్ను కదా. అందుకని నేను చూశానని చెప్పను. ఎవడన్నా పరమాత్మని నేను చూశాను అని చెప్పాడు అనుకో, చిక్కుకున్నాడు. నువ్వు ఈ 3 ప్రశ్నలు అడుగుతావు, వీడికి 3కి జవాబులు చెప్పాలి కదా. మీరు అమ్మగారు పాఠం చెప్పారు, మేము విన్నాము అన్నారనుకో, ఎప్పుడైతే మీరు ఈ మాట అన్నారో మీరు వేరే ఉండాలి, నేను వేరే ఉండాలి. మన ఇద్దరికి మధ్య కొంత దూరం ఉండాలి కదా. అందుకని నేను చూశాను అని ఒప్పుకోవడాను. మరి ఏమనాలి? నేను అనుభవించాను. అనుభవించాలంటే వాడు నీ దగ్గరే ఉంటాడు. ఏన చర అచరంలో ఉన్న పరమాత్మ అఖండ మండలంగా ఉంది అని చెబుతున్నది శాస్త్రం. నీ అనుభవంలో కూడా అఖండ మండలం అయింది, నీకు అర్థం కావాలి. ఎలా అర్థం అవుతుందంటే, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చోట్లో అయినా నుంచోని చూడు, నీకు ఒక ముందు కనుక నువ్వు సెంటర్ అయితే, నీవు కేంద్రం అయితే, సరిగ్గా చూడండి, మీరు కేంద్రం, ఎవరికి వాడు. నేను కేంద్రం కాదా? నువ్వు కూడా కేంద్రం. వాడు కాదా? వాడు కేంద్రం. వీడు కేంద్రం అయితే వీడి చుట్టూ ఒక సున్నా ఉంది. వీడు కేంద్రం అన్నప్పుడు ఆ రూపాయి పై వైపులో కింది వైపులో ఒక కేంద్రమే ఉంటుందా, 2 కేంద్రాలు? ఒక్కటే ఉంటుంది. అంటే సత్తుకి నువ్వే కేంద్రం, చిత్తుకి నువ్వే కేంద్రం. నువ్వు కేంద్రంగా ఉండి నువ్వు ఈ ఆకాశాన్ని ఒకలా చూస్తే భూమి నీకు అలాగే కనపడుతుంది, ఆకాశము అలాగే కనపడుతుంది. ఎలా కనపడుతుంది అంటే, ఇందాక సగం మనం ఈ పూర్ణాన్ని ఇట్లా కోసాను చూడండి, అట్లా కనపడుతుంది. అప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావు, ఇక్కడ ఆకాశం ఉంటుంది, ఇక్కడ భూమి ఉంటుంది. చూడండి, ఒక పండు ఏదైనా ఇస్తారు, చీనీ పండు. ఇప్పుడు ఈ పండుని నేను ఇట్లా కోస్తాను, ఇదొక డిప్ప, ఇదొక డిప్ప. నేను కేంద్రం అయితే నాకు ఇట్లా కనబడుతుంది ప్రతి వస్తువు. కానీ పరమాత్మ ఇట్లా లేదు. పరమాత్మ ఎట్లున్నాడు? ఇది అతుక్కొని ఉన్నట్టున్నాడు. ఇట్లా ఉంటే ఇదొక డిప్ప, ఇదొక డిప్ప. మధ్యలో ఉన్నవాడికి ఇదొక చిత్తు వచ్చింది కదా. సత్తు చిత్తు అన్నప్పుడు ఈ పైకి సత్తు, ఇది చిత్తు అని చెప్తే తప్పు. ఈ కేంద్రం ఉన్నప్పుడే నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి. నిజంగా పరమాత్మ ఎక్కడుంటాడు అంటే, ఇదంతా ఒక డిప్ప, ఇదంతా ఒక డిప్ప. రూపాయి బిళ్ళలాగా ఉంటాడు. రూపాయి బిళ్ళ అంటే ఇట్లా ఉండదు, అది ఉండగానే ఉంటుంది, కానీ ఇట్లా ఉండదు. తేడా తెలుసుగా.
ఈ రూపాయి వినాయకులో ఉంది. ఈ మధ్యలో ఇది సత్తు, ఇది చిత్తు అనుకోండి కాసేపు. ఈ మధ్యలో ఉంటాడు కేంద్రం. ఈ కేంద్రం నుంచి నువ్వు ఇటు చూసినా ఇది సమానంగా ఉంటుంది. మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకు ఆ తేడా చెప్తున్నాను, మీరు ఇప్పుడున్న పరిస్థితిలో జీవభావం వేసుకున్నారు, అందుకని మీకు ఇట్లా కనపడుతున్నారు. నేను జీవుణ్ణి అయితే నాకు పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది. నేను పరమాత్మనైతే నేను సెంటర్లో ఉంటాను, నాకు ఒకవైపు సత్తు ఒకవైపు చిత్తు ఉంటుంది. ఈ రెండింటి తేడా తెలిసిందా? ఏదైతే అలా వ్యాపించిందో తత్పదం దర్శితం ఏనా, నాకు ఇక్కడ వేరుగా ఉంది, ఇక్కడ ఇంకో రకంగా ఉంది. దీనిది వేరు, దీనిది వేరు. ఇది బాగా చూడండి, ఇక్కడ కొంచెం సైన్స్ తెలియాలి. ఇది ఇప్పుడు ఎట్లా ఉంది, గుండ్రగా ఉంది, ఫ్లాట్గా ఉంది. ఇది ఎలా ఉంది, దీన్ని కోస్తే 2 డిప్పలు వస్తున్నాయి. దీన్ని కోస్తే డిప్పలు రావు. ఇది ఆకాశం వేరు, భూమి వేరుగా ఉంది. మధ్యలో నువ్వు ఉన్నావని నేను చెప్తున్నాను. మధ్యలో నేనుంటే పై ఆకాశం పైన, కింద భూమి కింద ఉండాలి. శాస్త్రం చెప్పిన మాటకు అబద్ధం అవుతుంది. శాస్త్రం ఏం చెప్పింది, చరాచరాలన్నింటిలో కూడా సత్తు చిత్తు అనేవి మొత్తం వ్యాపించి ఉన్నాయంటూ అన్న. ఎట్లా వ్యాపించి ఉన్నాయంటే నువ్వంతా సత్తు, నీ లోపల జ్ఞానం చిత్తు, అది ఇదంతా కూడా వ్యాపించి ఉంది. ఇదంతా వ్యాపించి ఉండే నాకు ఎట్లా తెలుసండి అంటే, నా కాళ్ళు మునిపించుకుంటే నా జ్ఞానం తనలో నుంచి వచ్చి చెప్తోందా, కాళ్ళు మునిపించుకుందని కాలే చెప్తోంది నాకు కదా. ఇలా ఉన్నటువంటి పరమాత్మ ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉండడు. మనకి ఇట్లా కనపడుతుంది, మనకు ఆకాశం పైన భూమి కింద కనపడుతుంది. ఇట్లా ఉన్న పరమాత్మ గుండ్రగా ఉన్న ప్రతి వస్తువు విశ్వాంతరాళంలో, దీనికి తాళ్ళు గీళ్ళు ఎవరు కట్టల, ఇది గిర్రున తిరుగుతుంటుంది. ఫ్లాట్గా ఉన్న ఒక వస్తువుని, బొంగరాన్ని మనం ఇట్లా తిప్పి అక్కడ పడేసామనుకోండి, దాని చుట్టూ మీకు గుండుగా కనపడుతుంది. నిజంగా అది గుండుగా లేదు. బొంగరం ఎట్లా ఉంటుంది, దీనికే ఒక పుల్ల పొడుస్తాను నేను. పుల్ల పొడిచి ఇట్లా తిప్పుతాను. తిప్పినప్పుడు మనకి ఇది కనపడుతూ దీని మీద ఒకటి, దీని కింద ఒకటి కనపడుతుంది, గుండులాగా కనపడుతుంది. వేసి చూడండి, ఇంటికి ఒక బొంగరాన్ని తిప్పి చూడండి. అది అలా కనపడినంతసేపు, ఇది తిరుగుతున్నంతసేపు అది అలా కనపడుతుంది. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో అది కూడా ఆగిపోతుంది. తిరుగుతున్నంతసేపు నిలబడుతోంది, ఎప్పుడైతే ఆగిపోతుందో పడిపోతుంది. బొంగరం అంతే కదా, తిరిగినంతసేపు తిరుగుతుంది, తిరగడం ఆగిపోతే పడిపోతుంది. విశ్వాంతరాళంలో అన్నీ కూడా గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, గోళాలు కానీ అన్నీ తిరుగుతూ ఉంటాయి. తిరగకపోతే పడిపోతాయి. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అంగారకుడు కానీ, వీనస్ కానీ, గ్రహాలన్నీ అవన్నీ ఎక్కడున్నాయి, ఈ ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలో ఏం చేస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి. తిరిగే వాటిని చరములనా అచరములనా? అయితే తిరుగుతున్నట్టుగా భూమి తిరుగుతోంది, నాకు తిరుగుతున్నట్టుగా కనపడటల్లా. ఎందుకు కనపడటం లేదు? నేను దానికంటే వేరుగా ఉంటే అది కనపడేది. నేను కూడా దాంట్లోనే ఉన్నా. ఎక్కడున్నావు? కేంద్రం నేనే. అసలు ఎవరికి వాడు? కేంద్రం వాడే. అలాంటి పరమాత్మను చూడండి, వేరుగా కనపడుతుంది.
నీకంటే భిన్నంగా లేదు, నువ్వే అయిపోయినావు. నీవే చుట్టూ చుట్టూ గిరుగిరుగా తిరుగుతుంటున్నావు. తిరుగుతూ ఉన్న నీవు ఎప్పుడైతే ఆగిపోతావో అప్పుడు పడిపోతావు. ఏమ్మా, ఇప్పుడు మనం కూడా తిరుగుతూ ఉన్నాం. నేను తిరగట్లేదండి, నేను కూర్చొని ఉన్నాను. నీ మనసు ఎక్కడ తిరుగుతున్నాను? ఒక్కసారి అయినా కూర్చుంటే ఎప్పుడు కూర్చుంటుంది? అప్పుడు కూర్చుంటుంది మనసు. అప్పుడు ఇంకేం కదా, అర్థమైందా? మనం తిరుగుతూ ఉన్నంతసేపు అంటే మనం అంటే మనసు కూడా మనమే కదా. ఇప్పుడు తిరుగుతున్నంతసేపు ఈ ప్రపంచంలో మన ఉనికి ఉంది. ఎప్పుడు తిరగడం ఆగిపోతానో అప్పుడు నా ఉనికి పోతున్నది. ఏ ఉనికి పోతోంది? ఎవరు పడిపోతున్నారు? ఏదైతే ఆకృతి ధరించి ఈ విశ్వంలో తిరుగుతూ ఉందో అది పడిపోతుంది. ఏమాత్రంగా ఈ అర్థం కావడానికి నీ పాత్రను రెడీ చేసుకో అన్నది శాస్త్రం. ఇది అర్థం కావాలంటే నీ పాత్ర మురికిగా ఉంటే ఇది అర్థం కాదు. పాలు ఏమైపోతాయి? పగిలిపోతాయి, పాలు విరిగిపోతాయి, తాగడానికి పనికిరావు. నీ గిన్నె ముందు శుభ్రంగా ఉంటే, నీ గిన్నె అంటే ఏమిటి? నీ మనస్సు, నీ శరీరము. ముందు శరీరం సహకరించాలి, నిద్రపోకుండా ఇది కూర్చోవాలి కదా. నీ బ్రెయిన్లో, నీ ఆ మనస్సులో, నీ ఆలోచనలో నేను చెప్తున్న విషయం సరిగ్గా సింక్ అవ్వాలి. అప్పుడే నీకు ఇది అర్థమవుతుంది. దానికోసం నీ శరీరాన్ని రెడీ చేసుకో. ఏమేమి కావాలి నాకు? కొంతమందికి ప్రబోధ సమయే గురువు ఎప్పుడు పాఠం చెప్తున్నాడో ఆ క్షణంలోనే వాడికి అవును నేను సబ్జెక్టులు నాలో నుంచి ఒక ఎనర్జీ ఉద్వేళన శక్తి వస్తుంది, అదే పనిచేస్తోంది అని వాడికి అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రబోధ సమయం. ఒకవేళ ప్రబోధ సమయంలో అర్థం కాలేదనుకున్నాం, నీకు అర్థమయ్యేదాకా, సందేహం తీరేదాకా వదిలేకు. అది తీరేదాకా శ్రవణం చేయి. శ్రవణం చేస్తే ఏమి లాభం అంటే ఒకసారి మనకు అర్థం కాని విషయం రెండోసారి శ్రవణం చేస్తే అర్థమైంది. రెండోసారి కూడా అర్థం కాలేదనుకో మూడోసారి శ్రవణం చేయి. అసలు ప్రబోధ సమయం చెప్తున్నప్పుడే అర్థం కావాలి, అది కాడి. లేకపోతే 2 సార్లు విను, 3 సార్లు విను. ఎంత దాకా వినాలి అని శిష్యుడు ప్రశ్న వేశాడు. నా దగ్గర ఒడ్లు ఉన్నాయి, ఒడ్లు దంచుకోరా అని చెప్పాము. బియ్యం వస్తాయి, వడ్ల గింజ లోపల బియ్యం ఉంటుంది. ఒక గింజ ఓపెన్ చేసి ఆ చెక్కు తీసేసి లోపల ఉన్న బియ్యం గింజని నీకు చూపించాడు. నీ లోపల ఈ బియ్యం గింజ ఉంది అని చెప్పాడు. నువ్వు కూడా నేను సమాధి అనేటువంటి రుచి చూసావు. నా లోపల చైతన్యం అనే పరమాత్మ ఉన్నాడు అని నువ్వు కూడా ఒప్పుకున్నావు. అయితే నువ్వు ఒక్కడివి పరమాత్మ అయితే చాలే, అదంతా కూడా నువ్వేమని చెబుతున్నావు కదా, అదంతా నేనేనంటే నీకు ఒక గింజ ఓపెన్ చేసుకుంటే తెలియదు. అందుకని ఏం చెప్పాడంటే లోకలిచ్చి నాయన దంచుకోరా, ఒడ్లు దంచుకో, బియ్యం వస్తాయి అని చెప్పాడు గురువు. నేను ఎన్నిసార్లు దంచాలి అన్నాడు శిష్యుడు. నీ చేతిలో బలం ఉంటే ఒక 20 కోట్లు 30 కోట్లు వేయగానే బియ్యం రావడం మొదలు పెడతాయి. నీ చేతిలో బలం లేదు, ఎన్నిసార్లు దంచినా నీ నంబర్ పెరుగుతుంటే కానీ అవి మెదగవు. నాకు శక్తి లేదు చేతిలో. అందుకని ఒడ్లు దంచాలంటే దానికి ఇన్నిసార్లు నువ్వు దంచాలి అనేటువంటి నియమం పెడితే కాదు. ఎప్పటి వరకు బియ్యం బయటికి వస్తాయో ఆ
ఆ బియ్యంలో తినడానికి యోగ్యతగా ఎప్పటి వరకు వస్తాయో అట్లా పట్టుకొని చూస్తారు ఒడ్లు దంచేవాళ్ళు. అట్లా పోసుకొని చూస్తారు. ఆ పొట్టంతా పోయి బియ్యం వచ్చినాయనుకో ఇంకా అన్నం వండుకొని తినచ్చు. ఇంకా నమ్మకం. ఒడ్లు దంచేవాడు ఎప్పటి వరకు దంచుతాడు అంటే వాడికై వాడికి బియ్యం కనిపించే వరకు దంచాలి. సాధన ఎప్పటి వరకు చెయ్యాలి అంటే నీకై నీకు ఇదే పరమాత్మ అని తెలిసేదాకా చెయ్యాలి. అది ప్రబోధ సమయంలోనే తెలుస్తుంది. శాస్త్రం చెప్తోంది ప్రబోధ సమయే. స్విచ్ చేయగానే లైట్ పడాలి కదా, పడలేదంటే ఏదో ఆటంకం ఉంది. ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ అయినా మళ్ళీ స్విచ్ వేయవుగా. ట్యూబ్ లైట్ అయితే ఇది ఒడ్లు దంచుకోవడం శాస్త్రం చెప్పిన ఉదాహరణ నేను చెప్తున్నాను. ఒడ్లు దంచుకోవడమే. ఎంతవరకు దంచాలి అంటే ఎంతవరకు నీకు అర్థం అవుతుందో అంతవరకు విను. అంతేగాని గురువుకు వెళ్ళి మీరు నమస్కారం పెడితే నాకు ఏదో వస్తుందండి. నన్ను ఎవరో అడుగుతారు, అమ్మ మొన్నే వచ్చింది చాలా దగ్గరికి వచ్చి ఉన్నాను, ఆ నిర్వికల్ప సమాధి ఏదో నాకు చేస్తే నేను ఎక్కువ కాలం సరళ ఇంట్లో అడగలే. ఒక ఆమె వచ్చి నా దగ్గరికి, నాకు సాధారణంగా అంత మనిషి దగ్గరకు వచ్చి ఆ వాసన పెంచుకున్న అది ఇష్టం ఉండదు. అంటే ప్రతి మనిషి గాడి వదులుతాడు కదా, అక్కడి నుంచి మాట్లాడితే కూడా నాకు అర్థం అవుతుంది. ఆ అమ్మాయి రహస్యంగానే, అమ్మాయి కాదు పెద్దాడు, నేను నీకు చాలా కావాల్సిందాన్ని, ఎవరికి వాళ్ళు అట్లాగే అనుకుంటారు, నేను ఒక్కను అమ్మకు చాలా కావాల్సిందాన్ని కదా. అట్లా మెల్లగా దగ్గరికి వచ్చేసి చాలా ఇక్కడికి వచ్చి నాకు నోట్లో నోరు పెట్టి ముగ్గులో ముగ్గు పెట్టి అన్నట్టుగా అంటే వచ్చి రహస్యంగా ఏమనుకుంటుందో అనుకున్నా. నాకు ఆ ఇచ్చేయమన్నదే వినిపించింది కానీ నిర్వికల్ప సమాధి అన్న మాట వినపడ్డా. ఆమె ఏమనుకుంటోంది నా దగ్గర? ఆ నిర్వికల్ప సమాధి ఏదో ఎందుకంటే నేను ఎక్కువ కాలం బతకనమ్మా, కాబట్టి నేను వెళ్ళిపోతానేమో. నేను ఎక్కువ కాలం బతకను అంటే అసలు పరమాత్మ లక్షణం కాదు కదా. అంటే అప్పుడు ఎవరుగా ఉంది ఆవిడ? నిర్వికల్ప సమాధిని నేను ఇస్తే తీసుకుపోతానంటే అది ఒక వస్తువు. అప్పుడు నేను గొప్పవాడినా నా చేతిలో పట్టుకుని ఇచ్చే వస్తువు గొప్పదే. నేను గొప్పవాడిని కదా, నేను ఇచ్చే వస్తువు గొప్పది కాదు కదా. అటువంటిప్పుడు అమ్మ మిమ్మల్ని నేను తీసేసుకుంటాను అనొచ్చు కదా. అట్లే నిర్వికల్ప సమాధి ఎవరికి ఇచ్చేది కాదమ్మా. అది ఒక వస్తువు కాదు, ఒక చోట ఉండదు. వైకుంఠము కైలాసంలాగా ఒక లొకేషన్ కాదు, అది నీ లోపలే ఉంది, నువ్వే కేంద్రంగా చేసుకుని ఉంది. ఆ సచ్చిత్తులు నీవే. ఎక్కడున్నాయో వెతుక్కో, నీలో చిత్తు ఎక్కడుందో వెతుక్కో. సత్తు నీ శరీరమే, దీన్ని ఆధారం చేసుకుని అది ఉంది. అది అర్థం చేసుకో. ఎన్నాళ్ళకి నాకు అర్థమవుతుంది? నువ్వు అది అర్థమయ్యేదాకా ఒడ్డు దంచుకో. అందులో ఉన్నది తప్పకుండా బయటకు ఏమ్మా. నీకు ఎప్పుడైనా సాపేక్షమైన వస్తువు కనపడితే, అంటే సాపేక్షం అంటే నేను ఒకరిని, నాకు ఇంకొకరు ఉండాలి, బంగారం ఉండాలి, దాంట్లో నుంచి నగలు రావాలి, రెండు వస్తాయి. ఇట్లా రెండు ఉండేటువంటివి ఏవైనా అయితే అందులో పరమాత్మ నేను దొరకదు. మరి మీరు ఉదాహరణలన్నీ చెబుతున్నారు కదండి, ఆ ఉదాహరణలో మరి పరమాత్మ నీకు తెలిసిన ఉదాహరణ ద్వారా నీకు తెలియని నిర్వికల్పాన్ని నీకు పరిచయం చేస్తున్నా. దీని ద్వారా అయితే నీ మనసు పట్టుకోగలదు. నీకు తెలిసిన విషయం ద్వారా అయితే నీ మనసు పట్టుకుంటుంది. తెలియని విషయాన్ని చెప్తే ఆ పరమాత్మ ఎలా ఉంటాడో, సత్తు చిత్తు అంటే ఇలా కూడా పాప ఎవరో ఒకళ్ళు ఉన్నారు. మీరు రోజు వింటారు కాబట్టి మీకు సత్తు చిత్తు తెలుస్తుంది, కానీ మాకు ఎట్లా తెలుస్తుంది అని పాప ఎవరో అనుకుంటున్నారు పిల్లలు. నిజమే, అది కరెక్టే.
ఎందుకంటే సత్ అంటే ఉండడము అమ్మ. ఏ వస్తువైనా ఉన్నది అని మీరు అంటున్నారంటే అది సత్. ఏమీ కాకుండా ఆ వస్తువు నాకు కనపడింది అని అంటున్నారంటే అది చిత్. నాకు కనపడటం అంటే కళ్ళకు కనపడటం కాదు, నా జ్ఞానానికి తెలిసింది. నాకు తెలిసింది అనుకోండి, నాకు కనపడింది అంటే నాకు తెలిసింది. ఎగ్జిస్టెన్సు అపియరెన్సు అని అంటారు దాన్ని. ఎగ్జిస్ట్ అవుతోంది, ఒక వస్తువు ఎగ్జిస్ట్ అవుతోంది, అది అపియర్ అవుతోంది, నాకు కనపడుతోంది. ఈ రెండే పరమాత్మ. మనం అనుకుంటున్నట్టుగా ఆకారాలు పొంది వెంకటేశ్వర స్వామి రూపంగా పొందింది కాదు పరమాత్మ. అయితే అది పరమాత్మ కాదా అండి? అది సత్తేనా అంటే విగ్రహంగా ఉన్నదా లేదా? ఉన్నదని వెంటగెత్తున్నావు, నాకు కనపడుతున్నది. ఉండడము కనిపించటము అనే రెండు దేంతో ఉంటాయో దాంట్లో ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మరి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి కదండి, అదేమో ఒకటి సత్తు చిత్తులు రాయి అని మీరు అంటున్నారు, మరి మా కోరికలు నెరవేరుతున్నాయి కదా అని మీరు అడగచ్చు. అంటే ఆ రాతికి ఆ శక్తి ఉందా, ఆ పవర్ ఉందా? మరి మీకు అందరికీ కోరికలు నెరవేరుస్తున్నాడు కదా, ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించారు? ఎందుకంటే మాకంత సమయం కూడా లేదు. మా టైంలో మేము డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తాం, కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు మా ఏం లేదు. మీరు వెంకటేశ్వర స్వామి ఎదురుగా నుంచుంటారు కదా, నుంచొని ఏం చెప్తున్నారు? మీ కోరిక చెప్తున్నారు, అవునా? మీ కోరిక చెప్పినప్పుడు మీలో ఉన్నటువంటి చిత్తులో నుంచి ఉద్వేదనా శక్తి నుంచి ఇచ్ఛాశక్తిగా మారిందా? ఆ ఇచ్ఛాశక్తికి జ్ఞానశక్తి తోడపాలన్నాను కదా, ఆ జ్ఞానశక్తి ఏం చెప్తున్నారు? వెంకటేశ్వర స్వామి ముందర నుంచున్నారు. అందుకని వెంకటేశ్వర స్వామి బొమ్మని మీరు చూపెట్టి, ఈ బొమ్మను అడుగుతుంటే నీ కోరికలు తీయాలి ఏం చెప్పింది? ఎవరు చెప్పాడు ఈ మాట? నీ జ్ఞానశక్తి చెప్పింది. క్రియాశక్తి ఏం చేసిందంటే చేతులు రెండు జోడించింది, మనస్సుతో ఆ మాటలన్నీ తనకేమేం కావాలనుకున్నాయో అవన్నీ తను చెప్పేసి, దేవుడి ముందర మనం అదే కదా చేస్తాము. ఆ చెప్పిన తర్వాత ఏమవుతుంది? క్రియాశక్తి కూడా అయిపోయింది. అంటే నీ దగ్గర నుంచి నీ కోరిక అనేటువంటి కిరణాలు అందామా, వాటిని తరంగాలు అందామా, మీరు ఏం పేరు పెట్టుకుంటారు? వాటిని అయితే తరంగాలే అది న్యాయంగా అయితే వేవ్స్ అంటారు. అవి వెంకటేశ్వర స్వామి విగ్రహం దాకా పోయాయి. అక్కడ ఉన్నది రాయి, రాయి దాటిపోలేవు. నా ప్లేట్ దాటిపోలేనట్టు రాయి దాటిపోలేవు. అవి మళ్ళీ మీ దగ్గరికే వెనక్కి వచ్చినాయి. వెనక్కి వచ్చి ఎవరిలో చేరినాయి? మీ చిత్తులో చేరినాయి కదా. సంకల్పం చేసింది నీ చిత్తే. నీ చిత్తు చాలా పవర్ఫుల్. వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ కాదు, ఇదే చాలా శక్తివంతమైనది. ఇది ఎప్పుడైతే తన ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తిని ప్రయోగించిందో తద్వారా అది మళ్ళీ వెనక్కి వచ్చిందో. వెనక్కి ఎందుకు వచ్చింది? వాడు అడ్డం పడ్డాడు. ఎవడు? ఆ రాతి బొమ్మ. మీరెవ్వరు అనలేరు ఆ మాట, నేను అనగలను. మీరు అనండి, అమ్మ రాత్రికే వెంకటేశ్వర స్వామి వస్తాడు, నెత్తి మీద నన్ను ఏం కూర్చోడు. వాడి నిజరూపం చెప్తున్నా నేను. నీ చిత్తు సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని జ్ఞానంగా మార్చుకుని, క్రియగా మార్చుకుని, అది ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మతో సహా నీ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చింది. ఆ కోరిక నెరవేరింది. చిత్తు ఏం సంకల్పిస్తే అది అవుతుంది. మరి కొంతమందికి నెరవేరలేదు కదండి, వాళ్ళ కథ ఏంటండి? వాళ్ళు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పంపించకుండా వాళ్ళు పంపక ముందే
దానికి అడ్డం వేసేసావు. ఇప్పుడు నీ దగ్గర నుంచి వెళ్ళిన వేవ్స్ అన్నీ ఆ అడ్డం వేసావే నువ్వు, ఆ నెగిటివ్ థాట్స్ వాటి వరకు వెళ్ళి రివర్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏం కావాలి? అందుకే తిరుపతికి పోయిన వాళ్ళందరికీ కోరికలు నెరవేర్చండి. మీరు చూడండి, నిజంగా దేవుడు పవర్ఫుల్ అయితే ఒకడికి చేసి ఒకడికి చేయకుండా ఉంటాడా? మీరే చెప్పండి అలా కదా. మరి ఎందుకు ఒకడికి చేస్తున్నాడు ఒకడికి చేయటంలే? ఇది కాదు. ఇట్లా మీరు ఆలోచిస్తే దాన్ని ఏమంటారంటే యాక్యురసీ అంటారు. అది నిష్కర్ష. నిష్కర్ష అంటే ఏమిటి? నువ్వు ఏదైతే సంకల్పిస్తున్నావో ఆ సంకల్పానికి నెగిటివ్ థాట్స్ని నువ్వు దానికి పంపకుండా ఉండు. అదే వాళ్ళు ఎవరో చెప్తారు, బ్రహ్మకుమారి ఈశ్వరి మతం వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన? పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ వద్దు. ఏ మతం చెప్పినా అయితే వాడు చెప్పే విధానంలో మార్పు ఉండొచ్చు, నాకు తెలియదు. అద్వైత శాస్త్రం నిష్కర్షగా చెప్పేసింది, నాయన నీకు యాక్యురసీ ఉండాలిరా. ఏదైనా చిదైనా సరే ఒక్కొక్కడు శాపం పెడితే తగ్గుతుంది అంటారు. చూడండి, ఋషులంతా శాపాలు పెడితే తగ్గుతాయి. దుర్వాస మహర్షి పెడితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు అంటే ఆయన మనస్సు బాధపడి ఆయన ఆ కిరణాలను మీ మీద వదిలేశారు. అదే శాపం. ఎవడైనా సరే బాధపడి కనుక అలా వాడు చైతన్యమే. మా అందరూ పరమాత్మ స్వరూపం వల్ల నేను అవును కాదు లేదు. అసలు ఇందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉండడానికి అసలు అవకాశమే లేదు. బంగారం నీ మెళ్ళో ఉంటే చాలా విలువైంది, నా మెళ్ళో ఉంటేనేమో చీపా. ఎట్లా అవుతుందిరా? గోల్డే కదా. అట్లా చిత్ అనేటువంటి చైతన్య శక్తి నీలో ఉన్నా అంత శక్తి మన మరి మానవ ఉంటే మాకు ఎందుకంటే అవన్నీ తెలియటం లేదు అంటే దాని మీద చాలా లేయర్స్ అర్థం వేసుకున్నాం. అందుకు ఆ లేయర్లు బిగ్మారాయి. నువ్వు కూడా నాలాంటి వాడివే. అధికారం అంటే ఏం చెప్తున్నాడు? యాక్యురసీ ఉండాలంటున్నాడు. అంటే నువ్వు నేను సచ్చిత్తునే. ఏ సంకల్పం వచ్చినా రాగానే నాకు ఈ సంకల్పం వచ్చింది, నా పొటెన్షియల్ ఫామ్లో ఉన్న చిత్తు కైనెటిక్ అవుతోంది, ప్రవాహం అవుతోంది, అది ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం ఏ ఛానల్లో పోతుంది అంటే అవే వేవ్స్ నీ దగ్గర కరిగి బయలుదేరి. ఉత్తర దక్షిణ ధ్రువాల ప్రాంతాల్లో మనసు గడ్డగట్టి ఉంటుంది. ఒక్క చిన్న వేడి గాలి ఏదైనా వచ్చినట్లయితే ఆ గడ్డగట్టిన మనసు కరుగుతుంది. ఎక్కడ కరిగింది నువ్వు చెప్పలేవు. గాలి ఎక్కడ తగిలిందో అక్కడ కరిగింది. అక్కడి నుంచి అది ప్రవహించాలి. కాలువలాగా ప్రవహించుకొని నీడలాగా వస్తుంది. ప్రవాహమే కదా. గడ్డగట్టిన మనసు ఎందుకు నీడలాగా ప్రవహించింది? దానికి ఏదో ఒక గాలి తగిలింది. చిత్తు ప్రజ్ఞాన ఘనంగా ఉన్న నీ చిత్తు ఎందుకు అది కైనటిక్ అవుతోంది, ఎందుకు ప్రవహిస్తోంది? ఇచ్చ అనే ఒక సంకల్పం నీలో కలిగింది. సంకల్పం అంటున్నాడు. కల్పించావు దానికి ఏం కల్పించావు? కరిగే రోగాన్ని కల్పించావు. దేంతో కల్పించావు? నీ ఆలోచనలతో కల్పించావు. నీకు ఎందుకు ఆలోచన రావాలి? స్వస్థ స్వభావ మధుర. నువ్వు స్వభావం చేత మధురమైన వాడివి కదా. నీదు పనిగా స్వస్థ. నీ చోట్ల నువ్వు కూర్చో. ప్లేస్ అనవసరంగా మారవా. మారితే ఏమైపోతావు? ప్రవాహం అయిపోతావు. ఏమిటి నీ ప్రవాహం? ఇచ్చ, సంకల్పం. ఎప్పుడైతే నీకు సంకల్పం కలిగిందో అది నెరవేరాక నీకు నిద్రపోనీయదు, కూర్చోనియదు, తిననీయదు, తాగు. ఇప్పుడు సంకల్పం నేను ఆత్మని అని సంకల్పం చేయి. అదే కదా నీకు గురువు చెప్పాడు. తత్తు తోమసి, నువ్వు అదేరా, నేను అదే అనుకోరా అన్నాడు. నేను ఎట్లా
ఇప్పుడు నేను రామారావుగా ఉండమంటే ఉండను. నాకు ఎప్పుడు ఏం కోరికంటే నేను చాలా బాగా నటిస్తే వీళ్ళందరూ చూసి హీరో నన్ను అప్రిషియేట్ చేస్తే అప్పుడు ఏం సాటిస్ఫై అవుతుంది చెప్పండి? అహం, నేను కాగా ఇంత గొప్ప హీరోని. ఆ అహం సాటిస్ఫాక్షన్ కోసమే కదా నువ్వు ఈ పనులన్నీ చేశావు. ఇట్లా ఆలోచించండి అలా మీకు అందరికీ ఆత్మ తెలుస్తుంది కాదు, నేనే అది అయిపోతాను. కాబట్టి మొట్టమొదటి నీకు కావాల్సినటువంటిది ఏమిటి? నిష్కర్ష. దాని నిష్కర్ష, అక్యురసీని నిష్కర్ష అంటారు. అంటే ఖచ్చితంగా నేను ఇదే అని అనుకో. ఏదైనా అనుకోమంటారు. మళ్ళీ మొదలు ఇచ్చావా? మళ్ళీ మొదటికి రావా? దీనికి మీకు అంటే శాస్త్రం ఇంకొక ఉదాహరణ ఇచ్చింది. మనకు శాస్త్రం ఇవ్వలేదు. తర్వాత గురువులు వాళ్ళ శిష్యులకు చెప్పుకుని ఈ ఉదాహరణ మన దాకా వచ్చింది. వేదంలో రైలు లేదుగా, కనిపెట్టలేదుగా, రైలు ఉండదుగా. కానీ గురువు తన శిష్యుడికి చెప్పుకుంటే దాన్ని స్మృతి అంటారు. ఆ గురు పరంపరలో వచ్చిన ఉపమానం మనకు అది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నువ్వు నేను ఆ యాక్యురసీ నీకు ఎలా ఉండాలో చెప్పాను. నిన్న చెప్పాను కదా, నేను రామారావుని అని అనుకుంటూనే ఉంది నువ్వు రాముడుగా ఉండాలా అని. అట్లా అది యాక్యురసీ. అంటే నువ్వు ఈ ప్లేస్లో ఉండి కూడా అది నేనని అనుకో. రైలు ప్రయాణం చేస్తున్నది. రైలు అంటే మామూలుగా ఇంజిన్ ఉండాలి. ఇది గురు పరంపరగా వచ్చినటువంటి విషయం. స్మృతి పురాణాన ఆలయం, కరుణాలయం అంటారు. శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఎంతమందో గురువులు వచ్చారు. అంటే గురు పరంపర కదా మనకు. అందులో ఏ గురువు చెప్పాడో అక్కడి నుంచి మన దాకా వచ్చింది. రైల్లో ప్రయాణం చేయాలంటే రైలుకు ముందు ఒక ఇంజిన్ కావాలి. ఇంజిన్ లేకపోతే రైలు నడవదు. పెట్టెలు ఎన్నున్నా రైలు నడవాలంటే రైలు ఇంజిన్ కావాలి. ఇంజిను రైలే కాకుండా ఒక డ్రైవర్ ఉండే తీరాలి. డ్రైవర్ లేకుండా రైలు పోయిందా అంటే పోదు. కాబట్టి రైలు ఉండాలి, రైలు పట్టాలు ఉండాలి. రోడ్డు మీద రైలు నడవమంటే నడవదు. రైలు ఉండాలి, రైలు పట్టాలు ఉండాలి. అంటే రైలు వెళ్ళే మార్గం ఛానలైజ్ అయి ఉండాలి. ఛానల్ సరిగా ఉండాలి. మనకి టీవీ ఛానల్స్ వస్తుంటాయి చూడండి, అది కూడా వేవ్సే. ఆ ఛానల్లో మనం రిమోట్ పెట్టగానే అక్కడి నుంచి తరంగాన్ని లాక్కుంటుంది. ఇంకొక ఛానల్లో తిప్పగానే అక్కడి నుంచి తరంగాలు లాక్కుంటుంది. ఇప్పుడు ఇక్కడ అంతా తరంగాలు లేకపోతే ఛానల్ 5, ఛానల్ 9 పెట్టమంటున్నారే. అవి ఏమిటి? అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ ఉన్నాయి. మరి అవి నా నేకేడే కనిపించమే, కనపడదు. ఎందుకంటే నీకు అంత పవర్ఫుల్ దృష్టి లేదు. ఈ రైలుకి పట్టాలు ఉండాలి. బాగా వినండి. ఇంజన్ ఉండాలి, పట్టాలు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, పెట్టెలు ఉండాలి. అందరం పోయి ఇంజన్లో ఎక్కువ. మనం అందరం ఇంజన్ కదలదు. మనం అందరం కూర్చుని వెళ్ళడానికి పెట్టెలు కావాలి కదా. ఈ రైలు బాగా జాగ్రత్తగా ఉంటుంది. రైలు ఇంజను, డ్రైవరు అన్నీ ఉన్నప్పుడు, ఇంజన్ ఉన్నది, డ్రైవర్ ఉన్నాడు, పట్టాలు కూడా ఉన్నాయి, పెట్టెలు కూడా ఉన్నాయి. మనం అందరం ఇంట్లో కూర్చున్నాం, అయినా రైలు కదలదు. డ్రైవర్ కూడా ఉన్నాడు, గార్డు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు, అయినా రైలు కదలదు. బొగ్గు కూడా ఉంది, బొగ్గు ఉంది, నీళ్ళు కూడా ఉన్నాయి, అయినా రైలు కదలదు.
ఎందుకో చెప్పండి, కాస్త ఆలోచించండి. నడిపేవాడు అక్కడే ఉన్నాడు, వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నడుపుతాడు. ఆలోచించండి పోనీ కాసేపు. రైలు ఇంజన్కి ఒక పెద్ద లైట్ ఉంటుంది. ఆ లైటు ఫోకస్ చేసి ఇంజన్ కంటే ముందు లైట్ పోతూ ఉంటుంది కదా. ఆ లైట్ ఎటు పోతే ఆ లైట్ ఎక్కువయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేస్తాడులే. రైలు పట్టాలు ఎటు పోతే ఆ లైట్ అటు పోతుంది. ఎందుకంటే పట్టాల కోసం ఇంజన్ తిరిగితే ఆ లైట్ కూడా దాని మీదే ఫోకస్ చేస్తుంది. లైట్ లేకపోతే, అది కాంతి చూపించకపోతే రైలు కదలదు కదా. పగలు లైట్ వేయకూడదండి వాడు అని అంటారు. పగలు లైట్ వేయకపోతే సూర్యకాంతితో వీడు ఇంత పెద్ద మిర్రర్ పెట్టుకుని ఆ రోడ్డు వాడికి కనపడుతూ ఉంటారు. లేకపోతే డ్రైవర్ నడపడు. పట్టాల మీదే పోతుంది కదా బండి, నేను డ్రైవ్ చేద్దాం తిప్పేద్దాం వీలని అనుకోడు. ఎందుకంటే అది పట్టాల మీద నుంచి ఒకసారి రైట్ అవుతుంది. అందుకని వాడు ఆ లైట్ ముందు పోతూ ఉంటుంది. ఇక్కడ నీ మనస్సు అనేటువంటిది ఇంజన్. దానిలో కూర్చున్న డ్రైవరు ఈ జీవుడు. జీవుడున్నాడు, మనస్సున్నది. కానీ మన రైలు ఏం చేస్తుందంటే ప్రత్యేగాత్మ లైట్ ఆన్ చేసుకోకుండా పట్టాల మీదే ప్రయాణం చేస్తుంది. అటువంటి రైలు ఎప్పుడైనా పడిపోతుంది. పడిపోవడమే మరణం. ఆ రైల్లో కూర్చున్నాడు వీడు. మనం అందరం మనస్సు ప్రయాణం చేసి, మనస్సు డ్రైవర్, వాడు నడిపిస్తున్నాడు. మనం మనస్సు లేకపోతే మనం నడవలేము. మనస్సే ఆలోచిస్తుంది ఇది చెయ్యని. ఆ మనస్సు చెప్పినట్లుగా డ్రైవ్ చేస్తోంది రైలు. రైలు నడుస్తోంది. ఆ లైట్ వేసుకుని కనుక నువ్వు నడవగలిగితే, ఏ లైటు? నేను రామారావుని, నేను సచ్చిత్తుడు, ఈ జీవుడు నేను కాదు, ఈ దేహము నేను కాదు. ఎందుకంటే రైలు వదిలిపెట్టి నేను దిగుతున్నా. నా స్టేషన్ వస్తే నేను దిగిపోనాను, రైల్లోనే కూర్చుంటాను. రైలు నాకు చాలా బాగుంది అని కూర్చోను. స్టేషన్ వస్తే దిగిపోతా. ఎంత అందమైన శరీరమైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత తెలివిగలవాడినైనా నా ప్రయాణం అయిపోతే నేను దిగిపోతా కదా. అందుకని ఇప్పుడు ఉండగానే నేను ఆ ఫోకస్ లైట్ని, ఈ రైలు కంటే ముందు నేను ప్రయాణం చేస్తున్నాను, ఆ ప్రయాణం చేసే ఆ విధుల్లో ఈ రైలు నడుస్తోంది. ఇది పట్టాల మీద. పట్టాలు ఏమిటో తెలిసిన మన ప్రారంభ కర్మ. వాడి ప్రారంభ కర్మ ఎలా ఉందో అలా జరుగుతుందిరా. అంటే హైదరాబాద్ వెళ్ళే పట్టాలున్న రైలు ఎక్కితే హైదరాబాద్ చేస్తాం. డోన్ వెళ్ళే పట్టాలున్న రైలు ఎక్కితే డోన్ చేస్తాం. అంటే పట్టాలు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి నా రైలు పోతుంది. అట్లా ప్రారంభ కర్మ నన్ను లీడ్ చేస్తూ ఉంటే నేను వెళుతున్నాను. నేను ఎవరు? ఈ దేహం. దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? దాని పట్టాలు ప్రారంభానికి అనుగుణంగా మనస్సు నడిపిస్తోంది. మనస్సు ఏం చేస్తోంది? ఇచ్చ కలుగుతోంది. దానికి జ్ఞానం చేసుకుంటోంది. దాని ప్రకారం క్రియ చేస్తోంది. ఆ ప్రారంభం ఇప్పుడు అయిపోతే అప్పుడు ఇది పడిపోతుంది. కానీ నేను అసలు ఇచ్చ ఎక్కడ ఇది ఇచ్చ కాదు. నాకు అస్సలు ఇచ్చ ఎక్కడ కలిగింది? నేను ఈ మానవ శరీరాన్ని ధరించి ఈ సుఖాలన్నీ పొందాలి అనుకున్న ఇచ్చ అది ఎప్పుడు కలిగిందో చెప్పనా? ఆ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని పొందకముందు, అది వదిలిపెట్టి ఆఖరు ఏదా మా ప్రపంచం కాదు. ఎవడెవడు ఏ ఆలోచన చేస్తూ దేహాన్ని వదులుతాడో వాడు అలాంటి జన్మకే వాడు వెళ్తాడు.
వాడు దేవతని కనుక్కుంటే దేవతల దగ్గరికి పోతాడు, మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులే అనుకుంటాడు. చచ్చేటప్పుడు ఆఖరి నిమిషంలో మనం ఏది అనుకుంటామో ఆ జన్మ వస్తుంది. ఎందుకు వస్తుందిరా ఆ జన్మ అంటే తృణజరూపము అంటారు. తృణజరూపము అంటే ఈ కాళ్ళు 6 కాళ్ళ మామూలు కాదు, 6 కాళ్ళు ఉండేటువంటి జరూపమని ఏమిటంటే జువాలజీ వాళ్ళు ఎవరు లేరా? ఎండకాయ కాక 6 కాళ్ళు ఉంటాయి దానికి. అది ఏం చేస్తుందంటే ముందు 2 కాళ్ళు ఇక్కడ పెడుతుంది, తర్వాత ఈ 2 కాళ్ళు తెచ్చి దీని దగ్గర పెట్టి ఇది ఇక్కడ పెట్టి ఇప్పుడు ఈ కాళ్ళు ఇక్కడ పెట్టి తృణజరూపము అంటారు. అది నీళ్లలో గట్టి వస్తుంది. సమీపాగా ఎక్కడ కావాలి ఉంటుంది చాలా వరకు. అది 2 కాళ్ళు ముందుకు పెట్టి ఈ వెనక 2 కాళ్ళు తర్వాత తెచ్చుకోండి. అది ఈ 2 కాళ్ళు తీసిన తర్వాత ఆ వెనక కాళ్ళు మళ్ళీ ఇక్కడ పెట్టి మనలాగా ఒక కాలు ఇక్కడ పెట్టి నడవదు. దాని వలే అని చెప్పారు. ఇంకొక జన్మని ముందే నిర్ణయించుకొని ఈ జన్మను వదులుతారు జీవుడు. అది అర్థం చేసుకోవాలి. అందుకని మరణకాలంలో ఎవడెవడు ఏదేది స్మరించుకుంటూ వెళతాడో వాడు రెండవది ఆ జన్మకు వస్తాడు. ఎవడైతే యథా మాం ప్రపద్యతే తాం సదైవ భజామ్యహం అన్నాడు భగవంతుడు. ఎవడు ఎలా నన్ను అనుకుంటూ ఉంటాడు, నేను వెంకటేశ్వర స్వామిగా అనుకున్నాను అనుకోండి, నేను వెంకటేశ్వర స్వామి భక్తులుగా పుట్టాల్సి వస్తుంది. లేదు నేను వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు సచ్చిత్తుడే దేవుడు అని అనుకుంటాను అనుకోండి, నేను సచ్చిత్తుడుగా ఉంటాను. అంతే కదా. కాబట్టి పరమాత్మ యొక్క అసలు రూపం తెలుసుకుని దాని ప్రకారం మనం మెలిగినట్లయితే మరణ సమయంలో కూడా మనకి డోకాలి. ఎందుకని దేవుడు అమ్మవారు లలితా పరమేశ్వరు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు మాకు పుత్తూరు సుబ్బరాయుడు అనుకుంటూ ఉంటే ఏ జన్మకి వెళ్ళాలి? పుత్తూరు సుబ్బరాయుడు జన్మకి వెళ్ళాలి. అంటే మామైపోవాలి. అందుకని అలాంటి పిచ్చి కోరికలు కోరవాకండి. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మ స్వరూపాన్ని. నేను బ్రహ్మస్వరూపం అంటే బ్రహ్మ అంటే ఈ బ్రహ్మదేవుడు కాదు కదా. నేను నిరాకారాన్ని, నేను సచ్చిత్తుడు. ఎప్పుడు ఇది అనుకోండి, ఇప్పుడే మరణించినా మనకేం బాగలేదు. సచ్చిత్తుడు కదా, సచ్చిత్తుడుగా ఉండిపోతాం. అయితే ఎట్లాగండి, పొరపాటున మోక్షం వచ్చి పుట్టుక లేకుండా కాకపోతే నిరాకరానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం. పొరపాటున మోక్షం వచ్చి మోక్షం పొరపాటుగా వస్తుంది వాటి. నేను పుట్టకపోతే నేను సచ్చిత్తుడు అనుకోమంటారు. నేను సచ్చిత్తుడుగా ఉంటే నేను మళ్ళీ పుట్టకపోతే నాకు అర్థం ఏమిటి అని బాధపడతావేమో. అలా బాధపడవాకుండా నువ్వు సచ్చిత్తుడుగా ఉన్న తర్వాత కూడా ఎప్పుడు నీకు జన్మ కావాలి అని నువ్వు మళ్ళీ సంకల్పం చేస్తే ఎలాంటి జన్మ కావాలంటే అలాంటివి పుడతావు. వాళ్ళే అవతారాలు. అవతార పురుషులు ఎవరు? పరమాత్మ తన సంకల్పంతో కర్మబద్ధుడు కాకుండా తనకు కావలసిన జన్మతం తీసుకుంటాడు. అందుకని నాకు మోక్షం వస్తే నాకు జన్మ లేకుండా పోతే నా కథ ఎట్లా అని దిగులు పడవాకండి. ఆ రకంగా ధ్యానం చేసుకుని, ధ్యానం అంటే ధ్యానం చేసుకోవడం కూర్చోవాకండి. అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేయండి. ఏది చేస్తున్నా నేను రామారావుని అది మర్చిపోవాకండి. నేను అడవి రాముడు, తోట రాముడు, కిరాయి రాముడు, ఇంకా ఏమిటో గుండా రాముడు అని అనుకోకుండా ఈ రకంగా ధ్యానం చేస్తూ ఉండండిరా. నువ్వెప్పుడు నేను పరమాత్మని బృహత్వ, బర్హణత్వ, బ్రహ్మణత్వ, బర్హణత్వ ఆ 3 ఉన్నవాడు బ్రహ్మం.
పెద్దవాడివి, నువ్వు వ్యాపించినటువంటి వాడివి, నువ్వు అన్నిటినీ నీ లోపలికి తీసుకున్న వాడివి. వాటిని లయం చేసేసి లోపలికి తీసుకున్నట్టు ఉంచుకోవు, వాటన్నిటిని కూడా సబ్చిత్తుల్లో కలుపుకోవాలి. అప్పుడే నువ్వు బ్రహ్మం అవుతావు. అహం బ్రహ్మాస్మి అంటే అది. అటువంటి బ్రహ్మమును నేను అని సంకల్పం చేస్తూ ఉంటూ, ఆ సంకల్పం ఎప్పుడు చేశావో దానికి దగ్గర జ్ఞానశక్తి నువ్వు ఆ బ్రహ్మము కావడానికి ఏం చేయాలో అది క్రియేట్ చేసుకో. సంకల్పం వరకే నీ పని, క్రియాశక్తి కూడా దాని పని. నువ్వు ఏం చేస్తే అక్కడికి రీచ్ అవుతావు. అర్థమవుతుందా? అద్వైత విద్యలో చివరికి చెప్పవలసింది కూడా చెప్పేసి ఎక్కడ నిష్కర్ష అనే ఒక్క అవతరాంలో నువ్వు అటువంటి యాక్యురసీ సంపాదించుకో, నువ్వు పరమాత్మ ఉంటావు. ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు చెప్తాను.